ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వెలుగొండ ప్రాజెక్ట్ ద్రోహి ఎవరో బయట పెట్టిన కలెక్టర్. ఈ వీడియోలో మీకు ఎన్నో దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టుకి అసలు అడ్డంకులు ఏంటి, ఎవరి వల్ల ఏం జరిగింది, ఎంతకాలంలో ఎంతవరకు అది ముందుకు వెళ్ళింది అనేది క్లియర్గా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వెలుగొండ ప్రాజెక్టుకి మరి ఎవరు కారకులు, ఎవరి ప్రమేయం వల్ల జరుగుతుంది అని మీ అభిప్రాయం అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. సో ముందుగా నేను ఒక కలెక్టర్ గారు, ఆ ప్రాంత కలెక్టర్కి, ఆ జిల్లా కలెక్టర్ గారే చెప్పిన మాటలు ఒకసారి వినిపించి ఆ తదుపరి మీకు అన్ని వివరంగా తెలియజేస్తా. ఈ వెలుగొండ సాగర్ రిజర్వాయర్కి మొత్తం ఈ లెంగ్త్ ఆఫ్ టనల్ 18.8 కిలోమీటర్స్ ఉంది. ఇదివరకే మనకు 16.16 అంటే 16 కిలోమీటర్లు పైగా అయిపోయింది. ఈ బ్యాలెన్స్ పనులు ఈ రెండు ప్యాకేజీల కింద అప్పచెప్పడం జరిగింది. మరి టనల్ 1 కింద పని త్వరితగతిన జరుగుతూ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ మనకు జూన్ 30వ తారీఖు 2020 సంవత్సరానికి అప్పచెప్తామని చెప్పి ఆయన కమిట్మెంట్ ఇచ్చారు. ఇది సరే, నేనేం చెప్పారు, ఇప్పుడు వాయిస్ అంత వాల్యూమ్ లేదు కాబట్టి నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. 2014 నుంచి 19 వరకు వెలుగొండలో ఎంత పని జరిగింది, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత జరుగుతుంది అని 2019 జూన్లో కలెక్టర్ గారు చెప్పినది ఇది. ఇప్పుడు కాదు, 2019 జూన్లో, అంటే ప్రభుత్వం మారగానే ఆ కలెక్టర్ గారు ఏం చెప్పారు అనేది. సో టనల్ 1, టనల్ 2 ఇలా 2 టనల్స్ ఉంటాయి. అప్పటికి అంటే 2019 జూన్ నాటికి టనల్ 1 నిర్మాణం మొత్తం 18.8 కిలోమీటర్లు అయితే అందులో 16.16 కిలోమీటర్లు పూర్తయింది. ఇది టనల్ 1. టనల్ 2 మొత్తం 18.8 కిలోమీటర్లు ఉంటే 10.70 కిలోమీటర్లు పూర్తయింది. ఇది కలెక్టర్ గారు చెప్పింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో ఎంత చేశారు ఏంటి అనేది కూడా మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇయర్ బై ఇయర్ అసలు ఏమేం జరిగింది అని చెప్పేసి డేట్లతో సహా. అవి ఏంటి అని అంటే, ఇందాక నేను చెప్పిన స్టాటిస్టిక్స్ కలెక్టర్ గారు చెప్పిందే కదా. దాని తర్వాత 2019 జూన్ నుంచి వెలుగొండ ప్రాజెక్టుకు ఏ విధమైన పరిస్థితి ఉంది అంటే, టనల్ 1లో 5% పనులు పూర్తయినాయి. ఆ 5% 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. ఆ 5% పనులు 4 సంవత్సరాలు. ఇక దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టారు అని అంటే, ఈ 5% వర్క్ చేసామని చెప్పిన దానికి కాను 700 కోట్లు దీనికి ఖర్చు పెట్టింది. మామూలుగా ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాల్లో అయితే ఏంటి అంటే, సాధారణంగానే మెగా డిఎస్సి వేస్తాను, సిపిఎస్ రద్దు చేస్తాననే తరహాలో ఈ వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఉంది. 2019 ఎన్నికల ముందు చెప్పింది ఏంటి అంటే, వచ్చే ఏడాది లోపే, నేను వచ్చిన తర్వాత ఒక ఏడాది లోపే అది పూర్తి చేస్తానని చెప్పేసి అన్నారు. సో అంటే 2020 ఆగస్టు నాటికి పూర్తి చేస్తా అన్నారు. సరే, కోవిడ్ వచ్చింది కాబట్టి ఏదో అనుకుందాం. కోవిడ్ వచ్చింది కదా, ఎప్పుడు వచ్చింది, 2020 మార్చిలో వచ్చింది కాబట్టి దానివలన ఆగస్టు కాస్త నవంబర్ అనుకోవచ్చు. పోనీ మరలా 2022 ఆగస్ట్ అన్నాడు, తర్వాత 2022 సెప్టెంబర్ అన్నారు, తర్వాత 2023 ఆగస్టు, ఆ తర్వాత ఎన్నికలకి అది పూర్తి చేసే వెళ్తామని. ఎట్లా ఇది మనకి గుర్తుంటే, తొందర ఎందుకన్నా వెయిట్, అదే అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసిన అనిల్ కుమార్ యాదవ్ ఆయన మాట్లాడాడు కదా, బుల్లెట్ దిగిందా లేదా అని. వీఆర్ కమిటెడ్ టు ఇట్ అన్నాడు చూసారా, సేమ్ అదే, అంతే, ఇక్కడ తేడా ఏమిలే. సో ఆ రకంగా చేసి ఈ 5% పనులు పూర్తి చేయడానికి 4 ఏళ్ళు చేశారు. ఇక చివరికి దాన్ని చేసింది ఏంటో తెలుసా, ఆ ఎన్నికల్లో పూర్తి చేస్తే వెళ్తానని చెప్పేసి చేమ గుర్తులు చెప్పాడు ఆయన. 5% చేయడానికి 5 సార్లు 5 ఏళ్ళు ఇట్లా మాటలు మార్చింది. ఇందుకేంటి, 22/2020
ప్రాజెక్టును సందర్శించినప్పుడు ప్రాజెక్టు పూర్తి చేయడానికి మొదటగా ఇప్పుడు 5 దఫాలు ఎప్పుడు ఈయన ప్రకటించిందని చెప్తా. ఆగస్టు 31, 2020కి పూర్తి చేస్తామని చెప్పేసి అన్నారు. అంటే ఒక 6 నెలల్లో. రెండోసారి అక్టోబర్ 7, 2021 ఒంగోలు బహిరంగ సభలో ప్రాజెక్టు పూర్తి చేయడానికి డేట్ డిక్లరేషన్ చేసింది ఏంటి? సేమ్ ఆగస్టు 31, 2022. ఇందాక నేను చెప్పింది ఆగస్టు 31, 2020. ఇప్పుడు ఆగస్టు 31, 2022. మూడోసారి ఆగస్టు 24, 2022 చేమగుర్తి సభలో ప్రాజెక్టు పూర్తి చేయుటకు అప్పుడు డిక్లేర్ చేసిన డేటు సెప్టెంబర్ 30, 2023. ఇక దాని తర్వాత మార్కాపురంలో ఏప్రిల్ 12, 2023 మీకు గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో అప్పుడు ఎవరు బాలినేని ఆదిమూలపు సురేష్, అప్పుడు ఆదిమూలపు సురేష్ సెకండ్ క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. బాలినేని మంత్రివర్గంలో లేదు. కానీ బాలినేనికి అవమానం జరిగింది అని చెప్పేసి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వస్తూ ఉంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఫోన్లో పరామర్శించి వెనక్కి పిలిపించుకున్నాడు చూసారా, అదే ఇది సభ. ఈ సభలో ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నది అక్టోబర్ 31, 2023కి. అంటే ఇక్కడ కూడా ఒక 6 నెలల వ్యవధిని ఇచ్చారు. చివరికి ఎన్నికలకు ముందు మార్చి 6వ తేదీ 2024 ఏం చేశారంటూ జాతికి అంకితం అంటూ జగన్ చెప్పేయటం. ఇవన్నీ సాధ్యం కాకపోయేసరికి జాతికే అంకితం చేస్తారు. ఎవరైనా జాతికి అంకితం చేస్తారంటే ఎప్పుడు చేస్తారు? అది అచీవ్మెంట్ సాధించినప్పుడు. అది పూర్తవకుండా ఏం అంకితం చేశారు? అది పరిస్థితి. సో ఇక్కడ పునరావాసాలకి లబ్ధిదారులు ఉంటారు కదా, వాళ్ళకి కానీ వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు కానీ అక్కడ కాలువలో వంతెనల నిర్మాణం ఇవన్నీ కూడా అక్కడ పనులు జరగల. సో ఈ టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ పనులు అవ్వలేదు. రెండో టన్నెల్లో 7 కిలోమీటర్ల లైనింగ్ పూర్తి చేయలేదు. రెండో టన్నెల్లో తవ్విన 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసుకొచ్చి మొదటి టన్నెల్ దగ్గర డంప్ చేశారు. తీసిందని వీళ్ళు మట్టి అక్కడ డంప్ చేస్తే ఏం ఉపయోగం? రెండో టన్నెల్లో 12 కిలోమీటర్ల టన్నెల్ బోరింగ్ మెషిన్ చెడిపోతే దాన్ని బయటికి తీసుకురాకుండా టన్నెల్లోనే వదిలేదు. ఇది ఎంతటి దారుణం అంటే రెండో టన్నెల్లో 12 కిలోమీటర్ల దగ్గర టన్నెల్ బోరింగ్ మెషిన్ చెడిపోతే ఆ మెషిన్ బయటికి కూడా తీసుకురాలా. చూడండి, టన్నెల్లోనే వదిలేశారు. 2 టన్నెల్లో 1,00,000 క్యూబిక్ మీటర్ల రాతి వ్యర్థాలు తొలగించకుండా వదిలేశారు. ఇది క్లియర్ చేయడానికి 6 నెలలు పట్టింది. ఎట్లా? అమరావతిని ఏ రకంగా అయితే వదిలేసి చివరికి ఆ జంగిల్ క్లియరెన్స్కే కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి ఒక 6-7 నెలల సమయం పట్టింది. అలాగే ఇక్కడ ఈ వెలిగొండకు సంబంధించి అక్కడ వ్యర్థాలు కానీ ఆ మెషిన్ చెడిపోతే దాన్ని తీయకుండా అక్కడ వదిలేయటం కానీ, మరి ఏం చేయాలి? ఆ బోరింగ్ మెషిన్ కూడా తీయకుండా వదిలేశారంటే ఇంకా ఫీడర్ కెనాల్లో లైనింగ్ వేయలేదు, మట్టితో కట్టలు వేశారు. మొన్న సీజన్లో వర్షానికి 5-6 చోట్ల గండిపడి గ్రామాల్లోకి వెళ్ళిపోయింది. ప్రాజెక్టు పూర్తికి మరొక 4,000 కోట్లు ఇంకా ఖర్చు చేయవలసి ఉన్న ఉత్తుత్తి ప్రారంభోత్సవం చేయటం జరిగింది. సో ఇప్పుడు ఖరీఫ్ సీజను, ఆ సీజను, ఈ సీజన్ అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. చివరికి ఈ 5% పనులు చేసిన దానికి కాను మిగతా అన్ని వర్క్స్ పెండింగ్లో పెట్టి ఆ బోరింగ్ మెషిన్ అక్కడ వదిలేశారు చూసారా, దాన్ని జాతికి అంకితం చేశారేమో బహుశా. లేకపోతే ఆ 1,00,000 టన్నుల వ్యర్థాలను ఏదైతే ఆ టన్నెల్లో అక్కడ డంప్ అయిపోయినాయి చూసారా, వాటిని ఒకవేళ అంకితం చేశారేమో జాతికి అనే తరహాలో ఉంది. కాబట్టి ఇక్కడ అసలు ప్రాజెక్టులు, దాని పరిస్థితులు ఏంటి, దాని ప్రోగ్రెస్ ఏంటి, ఎలా చేయాలి, ఒకవేళ ఏదైనా అడ్డంకులు వస్తే ఏంటి, అవి ఏమీ లే. అసలు ప్రాజెక్టులు వీటికి ఖర్చు పెడితే మనకి ఏమొచ్చింది? మనకి ఏమైనా పేరు వచ్చిద్దా, పాడు వచ్చిద్దా, ఓట్లు వస్తాయా? మరి అట్లా ఆలోచించుకున్నా అక్కడ ప్రజల జీవితాలు మారిపోతాయి ఆటోమేటిక్గా. ఆ జీవితాలు మార్చింది మీరు కాబట్టి మీ వెనకాలే నడిచేవాళ్ళు ఏమో బహుశా అది కనుక ఒకవేళ ఫోకస్డ్గా చేసుంటే. సో ఈ రకంగా వాటన్నిటిని ప్రక్కన పెట్టేసి చివరికి వెలిగొండ ప్రాజెక్ట్ ఆ రకంగా చేసింది కాక ఇవాళ ఆ ప్రాజెక్టులో ఈ రకంగా జరిగింది, ఈ ప్రాజెక్టులో ఆ రకంగా జరిగిందని మాట్లాడుకుంటా ఉంటే జనాలు నవ్వుకుంటూ ఉంటారని చెప్పేసి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.